అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు తన కృప మీ ಎಲ್ಲರಿಗೂ ప్రసాదించును గాక. ఆమేన్. స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే సర్వోన్నతుడు దేవుడు మనకు నిత్యము తన కృపనిచ్చి సహకరిస్తూ ఉంటారు. ప్రియులారా, ఈ దినమందు లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, సందర్భము ఇక్కడ మరియమ్మ గారు దేవుని ధ్యానం చేసుకుంటూ నీతిమంతురాలుగా ఆమె గదిలో ప్రభుని తలపోసుకున్న సమయంలో పరలోకము నుండి దేవదూత దిగివచ్చి నీకు శుభము అని మరియమ్మ గారితో పలికింది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దైవ తలంపులు కలిగినటువంటి ఈమె సర్వోన్నతుడుగు దేవుని తలంచుకున్న సమయంలో ఆమె ఒక సందేహంలో పడింది. ఆ సందేహాన్ని తీర్చడానికి పరలోకము నుండి సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన దూతను పంపడం జరిగింది. ఆ మహిమ కలిగినటువంటి దూత గబ్రియేలు పరలోకము నుండి దిగివచ్చి దేవుని ధ్యానము చేయుచున్న నీతిమంతురాలైనటువంటి మరియమ్మ గారిని దర్శించి ఈ చక్కని మాట పలికారు. ప్రియులారా, ఆమె శుభప్రదమైనటువంటి మేలును పొందబోతుందని, దేవుడు ఆమెకు తోడై ఉన్నాడని దేవదూత ఆదరిస్తూ వాస్తవాలను చెప్పింది. ప్రియులారా, అట్లే నేడు ఆయనను తలపోసుకొనుచున్నటువంటి నీతిమంతులైన మా సహోదరులారా, ప్రియమైన స్నేహితులారా, మీ తలంపులు సర్వోన్నతుడుగు దేవునికి తెలుసు. మీ ప్రతి తలంపు ఆయనకు తెలుసు. మీ హృదయంలో తలంపు పుట్టకమునిపే ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. ఆ తలంపు ఏమిటో ఆయనకు తెలుసు కనుక అది న్యాయమైనదైన ఎడల ఆయన దానికి జవాబునిచ్చేవారై ఉన్నారు, సమాధానపరిచేవారై ఉన్నారు, సహాయం చేసేవారై ఉన్నారు. ప్రియులారా, మరియవలే ఆయనను తలంచే నీతి నీవు కలిగి ఉన్నావా? ఆయన్ని ధ్యానము చేసే నీతి నీవు కలిగి ఉన్నావా? ఆయన్ని మహిమపరిచే నీతి నీవు కలిగి ఉన్నావా? నీ నీతి కార్యాలను బట్టే సర్వోన్నతుడుగు దేవుడు నిన్ను సమీపించువారై ఉన్నారు. క్రియలు లేని విశ్వాసం మృతమే కదా. మరియలో నీతి క్రియలు ఉన్నందువలన సర్వోన్నతుడుగు దేవుడు పరలోకము నుండి తన దూతను పంపి ఆమెకు సహకరించి సమాధానమిచ్చి ముందుకు నడిపించి ఆయన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నారు. ప్రియులారా, అట్లే నేడున్నటువంటి మనమైనను మన బిడ్డలయందైనను సర్వాధికారి యొగు ప్రభు తన చిత్తాన్ని నెరవేరుస్తూ మనలను సాధనాలుగా దేవుడు వాడుకోబోతూ ఉన్నారు. ఆయన వాడుకునేటటువంటి సాధనాలుగా మనం ఉండాలంటే ఆయన తలంపు కలిగిన వారుగా ఉండాలి, ఆయన ధ్యానము కలిగిన వారుగా ఉండాలి. ప్రియులారా, అట్టి ధ్యానము మనలో ఉన్న ఎడల ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోద్ది, ఎట్టి కష్టమైనా తొలగిపోద్ది, ఎట్టి సమస్య అయినా దూరం అయిపోతుంది, ఎట్టి వ్యాధి అయినా అదృశ్యమైపోవలసిందే. ప్రియులారా, గనుక ప్రియమైన స్నేహితులారా, రక్తస్రావ రోగి ఆయన అంగీ అంచు ముట్టుకుంటాను బాగుపడతాను అనుకుంది. అనుకున్నట్టే జరిగింది. అద్భుతం ఆమె అనుభవించింది. ప్రియులారా, అట్లే నేడున్న మనమును అలాంటి అద్భుతాలు ఆయన తలంపును బట్టే అందుకోగలము. అట్టి తలంపులు ప్రభు మీకు నిండుగా ప్రసాదించి గొప్ప మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరిచి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువానికి స్తోత్రములు. జ్ఞానపరురాలైనటువంటి మరియకు పరలోకపు దూత కనబడి నీకు శుభము కలుగునుగాక అని పలుకుట ఎంత ఆశ్చర్యము. ప్రభువా, శుభమును ప్రకటించినటువంటి దూత దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. అట్లే నేడున్నా ప్రభువా, నీ పోలికలో ఉన్న సర్వ మానవాళికి శుభములు ప్రసాదించండి, అశుభములు దూరపరచండి, శుభములు అనుగ్రహించండి. దేవుడు తోడై ఉన్నాడు అని ప్రతి ఒక్కరి హృదయములో
ధైర్యాన్ని ప్రసాదించండి. సమస్త ఆశ్చర్య కార్యాలను నీ బిడ్డల పట్ల నీవు జరిగించి మహిమనొందమని ప్రార్థించొచ్చు. ప్రభువా, నీ చేతులకు సమస్తమును అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణతండి.